జనరల్ సైన్స్లో మొదటి ప్రశ్న, విద్యుత్ ఎస్ఐ ప్రమాణం ఏమిటి? విద్యుత్ యొక్క ఎస్ఐ ప్రమాణం ఏమిటంటే యాంపియర్. దీన్ని మనం సింబల్ ఏతో సూచిస్తారు. దీన్ని కనుగొన్నది ఆండ్రూ మ్యారీ యాంపియర్. నెక్స్ట్ క్వశ్చన్, కటకం కాంతి శక్తి కొలిచే ప్రమాణం ఏమిటి? దీని ఆన్సర్ వచ్చేసి డయాప్టర్. ముఖ్యంగా దర్పణాలు మరియు కాంటాక్ట్ లెన్సులలో మనకు ఈ యొక్క డయాప్టర్ని కాంతి శక్తిని కొలవడానికి ఉపయోగిస్తారు. మూడవ క్వశ్చన్, ప్రేరక రియాక్టర్ యొక్క ఎస్ఐ ప్రమాణం ఏమిటి? ప్రేరక రియాక్టర్ యొక్క ఎస్ఐ ప్రమాణం ఏమిటంటే ఓములు అంటారు. ఫోర్త్ క్వశ్చన్, పవన బలాన్ని కొలిచే సాధనం ఏమిటి? పవన బలాన్ని కొలిచే సాధనం ఏమిటంటే ఎనిమోమీటర్ అంటారు. ఏమంటారు? ఎనిమోమీటర్. మరియు హాట్ వైర్ ఎనిమోమీటర్ ఏం కొలుస్తుంది అంటే ఉష్ణోగ్రత వేడికి సంబంధించిన వాటిని కొలుస్తుంది. హాట్ వైర్ ఎనిమోమీటర్. ఇంకొకటి ఏముంది, హైగ్రోమీటర్ వచ్చేసి గాలిలో ఉన్న తేమను కొలుస్తుంది. ఫిఫ్త్ క్వశ్చన్, మానవ శరీరంలో కదలని కీలు ఎక్కడ ఉంటాయి? మానవ శరీరంలో కదలని కీలులు పుర్రె భాగంలో, హెడ్ భాగంలో ఉంటాయి. ఇక్కడ ఎన్ని ఉంటాయి? 22 ఎముకలు ఉంటాయి. కదలని ఎముకలు పుర్రెలో 22 ఉంటాయి. సిక్స్త్ క్వశ్చన్, బల్బులో మొదటిసారి దీనిని ఫిలమెంట్గా వాడుతారు. బల్బులో దేనిని మొదటిగా వాడారంటే ప్లాటినం. వేడెక్కిన కొన్ని సెకండ్లకే మండుతుంది అనమాట, వెలుతురిస్తుంది. ప్లాటినం బల్బులో మొదటిసారి ఫిలమెంట్గా ఏం వాడారంటే ప్లాటినాన్ని వాడారు. సెవెంత్ క్వశ్చన్, స్వరతంత్రులు పురుషులలో ఎన్ని మిల్లీమీటర్ల పొడవు ఉంటాయి? స్వరతంత్రులు అంటే గొంతుకు సంబంధించినది, స్వరపేటికి సంబంధించినది. ఎన్ని మిల్లీమీటర్లు ఉంటాయంటే 20 మిల్లీమీటర్స్ ఉంటాయి. ఇవి ఎక్కువ ఉండడం వలన మనకు గొంతులో కీచుగా ఉంటుందా, అది తగ్గుతుంది. బాగా కొద్దిగా క్లీన్గా ఉంటుంది వాయిస్, అది ఎక్కువ ఉండడం వల్ల. యాక్చువల్గా ఇవి 20 ఉంటాయి యాక్చువల్గా సాధారణ మానవులు. ఇంకా ఎక్కువ ఉంటే కీచు తగ్గుతుంది, క్లీన్గా వస్తుంది వాయిస్. ఎయిత్ క్వశ్చన్ చూద్దాం. మెగ్నీషియం ఆక్సైడ్ స్వభావం ఏమిటి? క్షారం. మెగ్నీషియం ఆక్సైడ్ అనేది నీటితో జరపడం వలన మెగ్నీషియం అనేది క్షారంగా ఏర్పడుతుంది. మెగ్నీషియం ఆక్సైడ్ అనేటువంటిది నీటితో జరపడం వలన ఇది మెగ్నీషియం క్షారం ఏర్పడుతుంది. నైన్త్ క్వశ్చన్, కాంతి నిరోధ్యం కానిది గాలి అనేటువంటిది కాంతిని ప్రసారం చేస్తుంది. ఏం చేస్తుంది? గాలి అనేటువంటిది కాంతి ప్రసారం చేస్తుంది అనమాట. 10th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్, 1 kWకి సమానమైన శక్తి ఎంత? 1 kW సమానమైన శక్తి ఎంత అనేటువంటి 1000 వాట్స్ అన్నమాట. 1 kW సమానమైన శక్తి ఎంత ఉంటుందంటే 1000 వాట్స్ ఉంటుంది. 1 కిలోవాట్లో 1000 వాట్స్ సమానం అనమాట. 1 కిలో వాట్స్ అనే కరెంటు 1000 వాట్స్ సమానం. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.